మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా శంకర్ నారాయణను గెలిపించామని, అతను ఎమ్మెల్యే అయిన అనంతరం స్థానిక నాయకులపైనే కేసులు బనాయించి ఆర్థిక ఇబ్బందులు పెట్టారని, అందుకే ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శంకర్ నారాయణను ఓడించడమే మా లక్ష్యమని వైసీపీ రెబల్ అభ్యర్థి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గోరంట్ల నేత గంపల రమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టినా వైసీపీ పార్టీ వీడలేదని అన్నారు. మా సమస్యలు అధిష్టానం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్దామన్న అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా ముందు మా బాధను వెళ్ళగక్కుతున్నామని అన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో లేఅవుట్ వేయాలన్నా, ఇల్లు నిర్మాణం చేయాలన్నా అతనికి మామూలు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరిచి అతన్ని మార్చాలని కోరారు. గత 4.5 సంవత్సరాలుగా శంకర్ నారాయణ మాతో వేధించినా కూడా మేము పార్టీ వదలలేదు. కష్టాలున్న సుఖం ఉన్న పార్టీలోనే ఉంది. ఈరోజు మీరు ఆయనకు అనంతపూర్ ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమై అక్కడ ఇండిపెండెంట్గా వేశారు. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 52 కేసులు పెడితే ఒకే కులస్తులు 48 మంది ఉన్నారు. దాన్ని మొత్తం ఆయన పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 104 కేసులు, మాకున్న ఇన్ఫర్మేషన్ 52 కేసులు. 52లో 48 ఒకే కులస్తులను పెట్టినారు. మన కులాలు భేదాలు లేకుండా అంతా వైఎస్ఆర్ పార్టీ. ఆయన అవినీతి చేసిండేది కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో. రఘునాథ్ రెడ్డి అని ఉన్నాడు. ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు ప్లస్ వైఎస్ఆర్ లీడరు. కాంగ్రెస్లో కూడా అతను 2 తూర్లు వార్డు మెంబర్గా కాకుండా పంచాయతీలో గెలిచినాడు. ఆయనతో ఇల్లు కడుతుంటే 3 లక్షలు ఇచ్చేదాకా పర్మిషన్ కూడా ఇచ్చింది. అట్లా హసేన్ ఖాన్ అని ఉన్నాడు. ఆయనతో దాదాపు 9 నుంచి 15 లక్షల దాకా లాగాడు. ఈ విధంగా సొంతం కార్యకర్తలతో డబ్బులు లాగిన ఘనత ఆయనకే చేసి, ఎవరైనా వెంచర్ చేస్తే 10 లక్షలు తీసుకున్నారు. ఇలాంటి వారికి టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమే. అక్కడ ఇండిపెండెంట్గా చేస్తున్నాం. ఇంకొకసారి ఆలోచించుకోండి, ఇంకా టైం ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎస్టీసీ వాళ్ళు కాలర్ పట్టుకొని నిలేసే స్థాయికి తెచ్చుకున్నాడు. వాళ్ళకి పెన్షన్ ఈకోకుండా చేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా తప్పు కేసులు పెట్టారు. అదే ఆయన యాదవులు అమ్మాయిని వాలంటరీగా అంగన్వాడీగా పీకేసి వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఆడ గొడవ అయింది. వాళ్ళు కూడా గొడవ చేశారు. 2 తూర్లు పబ్లిక్తో చెప్పులు వేయించుకునే వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. అందుకోసమే నేను ఇండిపెండెంట్గా చేస్తున్నాను. నేను ప్రజల దగ్గర వెళ్తున్నాను. ఈరోజు కూడా వాళ్ళ కింద పెట్టిన కేసులు నడుస్తున్నాయి, కోర్టుకు తిరుగుతున్నారు మన కార్యకర్తలు. దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి. పార్టీ బలోపేతం చేయాలనుకుంటే, లేదు మన పార్టీ గెలవాలనుకుంటే శంకర్ నారాయణ టికెట్ మార్చే ఆలోచన పెట్టుకోండి. లేకపోతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏమంటే మీరు ఎత్తుకుంటే ప్రతి నాయకుడు ప్రెస్కు పెడుతున్నారు, మీరు ప్రెస్కు పోతున్నారు అంటారు. ప్రెస్కు పోవడానికి కారణం మీరు అవైలబిలిటీ లేకుండా పోవడము, వచ్చిన నాయకులకు చెప్పినా చేయకుండా పోవడము. పెద్దిరెడ్డన్నకు చెప్పినాము, సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినాము, అంతకుముందు మన బొత్స సత్యనారాయణకు కూడా చెప్పినాము కేసులు మాఫీ చేయించండి ఇట్లా అన్నీ. ఇలాంటి ఫాల్స్ కేసులు పెట్టినారు. కావాలంటే విచారణ ప్రెస్ మీట్ కేసుకు దేహంతో సెక్షన్స్ వేసినారు. ఇలాంటివన్నీ చేసినారు. కాబట్టి దయచేసి అతన్ని మార్చేకి ఆలోచించండి. లేదంటే నేను ఇండిపెండెంట్గా కొనసాగుతానని పత్రికాముఖంగా మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను.